అక్కినేని ఫ్యామిలీలో మంట పెట్టిన నాగార్జున సిస్టర్ నాగ సుశీల గారు. సో ప్రజెంట్ అయితే నాగ చైతన్య సమంత విడాకుల గురించి తను కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య సమంత విడాకులు ఎందుకు తీసుకున్నారు, కారణం ఏంటి అని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడిన వాళ్ళు కానీ చెప్పిన వాళ్ళు అస్సలు లేరు. స్వయంగా నాగ చైతన్య సమంత కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో సరైన రీజన్ ఏంటని వాళ్ళు ఏ ఒక్క షోలో కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం నాగార్జున గారి సిస్టర్ అంటే నాగ సుశీల గారు మాత్రం చెప్పినటువంటి ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా చాలా ట్రెండింగ్ టాపిక్గా మిగిలిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా అంటే నాగ చైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయారు, ఓకే. బట్ ఆ విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏదో అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కాదు, ఇద్దరు ప్రేమించి పెళ్లిచి కూడా చేసుకున్నారు. కాబట్టి మరి ఎందుకు విడిపోయారనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. మరి నాగ సుశీల గారు ఏం చెప్తున్నారు అంటే ఇద్దరు వ్యక్తులు విడిపోయినప్పుడు 1,00,000 కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి ఫ్యామిలీ దగ్గరకు వచ్చినప్పుడు మేము అప్పుడు ఎందుకు ఏంటని కూడా అడగలేదు, ఓకే అగ్రీ చేశాం. ఆ తర్వాత విడిపోతున్నాము అని చెప్పేసి మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము దానికి కూడా ఎలాంటి రీజన్ కూడా ఎందుకు ఏంటని కూడా అడగలేదు, ఓకే అని చెప్పేశాం. అంటే వాళ్ళొక మేజర్గా వాళ్ళ పర్సనల్గా సంబంధించినటువంటి ఒక నిర్ణయాలు కాబట్టి వాళ్ళు ఒక మేజర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయాలు వాళ్ళకే మేము వదిలేస్తున్నాము. అండ్ ఇక్కడ విడాకులు తీసుకోవడము తప్పే, అదే విధంగా కష్టపడుతూ తప్పని కూడా నేను చెప్పను, తప్పు అని చెప్పలేను, ఒప్పు అని చెప్పలేను. ఎందుకంటే ఇష్టం లేని వ్యక్తితో కూడా లైఫ్ లాంగ్ మనం బతకలేము. సో అలాంటి సందర్భాల్లో విడిపోవడమే మంచిదని కూడా తను చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా నాగ చైతన్య సమంత ఎందుకు విడిపోయారో అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎవరైతే లైఫ్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళ మధ్య మూడో వ్యక్తి రావడం కూడా అతిపెద్ద తప్పు అని చెప్పేసి కూడా తను మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే మరి సమంత నాగ చైతన్య మధ్యలో వచ్చినటువంటి ఆ మూడో వ్యక్తి ఎవరు అని చెప్పేసి కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరి మధ్య అయితే కొంచెం అండర్స్టాండింగ్ మాత్రం బాగా లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే విధంగా అక్కినేని ఫ్యామిలీలో అక్కడ సుమంత్ గారు ఇటు నాగ చైతన్య గారు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంటే వేరే ఇండస్ట్రీ కానీ వ్యాపారవేత్తలు కానీ పర్సనల్ లైఫ్ కానీ ఇదంతా కూడా ఓకే. బట్ వీళ్ళ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మంచి అండర్స్టాండింగ్ ఉంటారు అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు కూడా విడిపోవడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా సమంత నాగ చైతన్య మధ్యలో కొంచెం అండర్స్టాండింగ్ బాగా కుదరలేదేమో అని చెప్పేసి నేను అనుకుంటాను అని చెప్పేసి కూడా నాగ సుశీల గారు చెప్పారు. సో మొత్తానికైతే అక్కినేని ఫ్యామిలీలో మంట పెట్టారు నాగ సుశీల గారు అని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు.